నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల కావడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వెల్లడించారు. ప్రత్యేక నిధుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో సీసీ రోడ్డు పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, రాజు పాల్గొన్నారు. వర్గానికి ఎస్సీ సప్లాన్ కింద గ్రామీణ ప్రాంతంలో ట్రైన్స్ కానీ సీసీ రోడ్లకు కానీ 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కొండాపూర్ గ్రామం మిర్దొడ్డి మండలం మరి ఎస్సీ కాలనీలో 5 లక్షలతోటి సీసీ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 5 కోట్లే కాదు, మరి రాబో రోజుల్లో ఒక వారం 10 రోజులలో కూడా ఇంకొక 5 కోట్లు కూడా మంత్రి గారు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంకొక 5 కోట్లు కూడా ఎస్సీ సప్లాన్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి పూర్తిగా ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ కింద సీసీ రోడ్డు ట్రైన్లకు శాంక్షన్.